ఓం నమో వెంకటేశాయ. వత్సాసుర ప్రమథన బకాసుర ప్రదహన గోవింద గోవింద. కలవాక్య నివేదితాదర కలహాద్యైరహితః పరః పుమాన్ కలశింజితనూపురాదిక కలయత్వాత్మని వాక్యజాం మతిం అని బృందావన సమ బృందావన సఖి బృందావన పరం బృందారకవరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం చేపడదాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. పార్వతీప్రియ హేరంబ విశ్వవంద్యాఖిలస్తుత పర్వతోపమతామాప్తం విఘ్నం క్షపయ మే ప్రభో. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. భార్గవీ ప్రాణనాథాయ గార్గసంవీతనామినే మార్గశీర్షప్రియాయాస్తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్రమహామంత్రస్య నారద ఋషి బృహతీ ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతగుణైరణుసీమదిగ్ధం వ్యాసప్రసూతశుకగోపవరైశ్చ దుగ్ధం సర్వాశనాశమనకామజనైస్తు జగ్ధం క్షీరం శుభం పిబత భాగవతం విదగ్ధం. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా బృందావనానికి చేరారు. చేరిన తర్వాత పెద్దవాళ్ళ పనులు పెద్దవాళ్ళు చేసుకుంటున్నారు, కానీ పిల్లలు మాత్రం చక్కగా ఆడుకుంటున్నారు, హాయిగా ఆడుకుంటున్నారు. ఆడుకోవటానికి వీళ్ళకి వత్సపాలనం అనేటువంటి బాధ్యత కూడా ఒకటి వచ్చింది. చిన్న దూడల్ని కాపాడుతూ ఆ పనులుగా ఏదో కొంత చేస్తూ వీళ్ళు ఆటల్లో మునిగిపోయి ఉన్నారు. వీళ్ళిలా ఆటల్లో మునిగిపోయి ఉండగా కదాచిద్ యమునా తీరే వత్సాంశ్చారయతో స్వకైః వయస్యైః కృష్ణబలయోః జిఘాంసుః దైత్య ఆగమత్. కదాచిత్ ఒకప్పుడు యమునా తీరంలో వత్సాంశ్చారయతో స్వకైః వయస్యైః కృష్ణబలయోర్జిఘాంసుః. అక్కడ బలరామకృష్ణులు ఇద్దరూ కూడా వాళ్ళ తోటి పిల్లలతో కలిసి దూడల్ని కాపు కాస్తూ ఆటలాడుకుంటూ యమునా తీరంలో కాలక్షేపం చేస్తున్నారు. అలాంటి సందర్భంలో వాళ్ళిద్దరినీ సంహరిద్దాము అని అనుకుని ఒక వత్సాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు అక్కడికి వచ్చాడు. కదాచిద్ యమునా తీరే వత్సాంశ్చారయతో స్వకైః వయస్యైః కృష్ణబలయోః జిఘాంసుర్దైత్య ఆగమత్. ఈ వత్సాసురుడు గత జన్మలో మురాసురుడు అనేటువంటి పెద్ద రాక్షసుడికి కొడుకు. ఇతని పేరు గత జన్మలో ప్రమీళుడు అని పేరు. ఈ ప్రమీళుడు చాలా చాలా బలవంతుడుగా ఉండేవాడు. తన బలంతో అందరినీ దాదాపుగా దేవతలనందరినీ ఓడించేసేసాడు. అలాంటి బలవంతులైన ప్రమీళుడు ఒకరోజు ఎందుకో ఆకాశంలో తిరుగుతూ ఉండగా వశిష్ఠాశ్రమం కనిపించింది అతనికి. వశిష్ఠాశ్రమంలో నందినీధేనువు కనిపించింది. నందినీధేనువుని చూడంగానే ప్రమీళుడికి ఆశ కలిగింది. ఈ ధేనువుని ఎలాగైనా మనం పొందాలి అని ఆశ కలిగింది. అది వశిష్ఠాశ్రమం అని తెలుసు. దేవతలతోనైనా పెట్టుకోవచ్చేమో కానీ మహర్షులతో పెట్టుకోరాదు అనే విషయం బాగా తెలుసు. అందువల్ల వశిష్ఠ మహర్షితో డైరెక్ట్గా పెట్టుకోవడం కష్టం అని అనుకుని, ఎంత వశిష్ఠ మహర్షి అయినా బ్రహ్మర్షి అయినా బ్రాహ్మణుని చూస్తే గౌరవిస్తాడు కదా, అందుకని బ్రాహ్మణ వేషం ధరించి నందిని ధేనువుని అడుగుదాము, అప్పుడు దానం చేసేస్తాడు, తెచ్చేసుకుందాము అని అనుకుని కపట బ్రాహ్మణ వేషం వేసుకుని ఏదో అవి ఇవి పూసుకుని పిలక పెట్టుకున్నట్టుగా నటించి మాయారూపంతో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి వశిష్ఠుల వారి ముందు నుంచుని, అయ్యా నేను పేద బ్రాహ్మణ్ణి, నాకు ఒక ఆవును దానం చేయవలసింది, ఈ ధేనువు బాగుంది, చూడ్డానికి బాగుంది, బాగా పాలిచ్చేలాగా ఉంది, నాకు ఈ ధేనువుని ఇప్పించండి అని అడిగాడు. వశిష్ఠ మహర్షి గారికి చూడంగానే కనిపించింది, వీడు రాక్షసుడే, ఏదో మాయా వేషం వేసుకొచ్చాడు అని కనిపించింది.
కనిపించిన వాడికి మనం పైకి కనిపించే వేషాన్ని చూడాలా లేకపోతే లోపల ఉండే రాక్షసుని చూడాలా అని ఒక్క క్షణం పాటు తేలలేదు. తేలక ఆయన సందిగ్ధంలో ఉండిపోయారు. ఈ వేషాన్ని నమ్మి దానం చేద్దామా లేకపోతే రాక్షసుడు కాబట్టి ఆపుదామా అని ఎందుకో ఒక్క క్షణం ఆగాడు. ఈ లోపల ఈ రాక్షసుడు నందిని మీద చెయ్యి కూడా వేసేశాడు. నందిని ధేనువుని తీసుకెళ్దాము, ఆయన ఇచ్చేస్తున్నాడు, సందిగ్ధంలో ఉన్నాడంటే ఇచ్చేస్తాడు ఆయన అని అనుకుని నందిని మీద చేసేసాడు. దాంతో నందినికి కోపం వచ్చింది. కోపం వచ్చి, నువ్వు రాక్షసుడు అయి ఉండి మా యజమాని వశిష్ఠ మహర్షి గారి దగ్గరికి మాయా వేషంతో వస్తావా, కపట బ్రాహ్మణ వేషంతో వస్తావా, నన్ను అడుగుతావా? గోవుని కపట బ్రాహ్మణ వేషంలో వచ్చి దానం పుచ్చుకుంటే ఏమవుతుందో నీకు తెలుసా? దాని ప్రభావాలు నీకేమన్నా తెలుసా? ఏం తెలియకుండా ఇలా చేశావు కాబట్టి నువ్వు కూడా గోవుల్లో దూడలాగా ఉండిపో అని శపించింది. వశిష్ఠ మహర్షి శపించలేదు, నందిని ధేనువే శపించింది. దాంతో ఇతనికి ప్రమీళుడికి కొంచెం భయం వేసింది. భయం వేసి నందిని కాళ్ళ మీద పడ్డాడు. పడి నాకు శాప విమోచనాన్ని ప్రసాదించు అని వేడుకున్నాడు. వేడుకుంటే నందిని ధేనువు కాసేపటికి కరిగి, నువ్వు మెల్లగా ఒక దూడలాగా అక్కడ చేరు, ఎక్కడ బృందావనంలో గోవులతో పాటు చేరు, అక్కడ గోపాలకుడు శ్రీకృష్ణుడు వస్తాడు, వచ్చినప్పుడు అతని చేతులతో నీకు శాప విమోచనం జరుగుతుంది అని శాప విమోచనాన్ని అనుగ్రహించింది. ఆ సమయం ఇప్పుడు ఏతెంచింది. ఏతెంచేసేసరికి గత జన్మ తాలూకు వ్యవహారం, శాపవృత్తాంతం ఇవేమీ గుర్తు లేకుండానే ఈ వత్సాసురుడు అక్కడికి వచ్చాడు. తం వత్సరూపిణం వీక్ష్య వత్సయూథ గతం హరి దర్శయన్ బలదేవాయ శనైర్ముగ్ధ ఇవా సదత్. ఈ వత్సరూపంలో ఉండే రాక్షసుడు ఎలా బలరామకృష్ణుల్ని అంతమొందిద్దాము అనే ఆలోచనలో ఉన్నాడు, రాక్షస ఆలోచనలతో ఉన్నాడు. ఆ రాక్షసుణ్ణి బలరామకృష్ణులు ఇద్దరూ చూశారు. అందులో కృష్ణుడు చూసి గమనించేశాడు, వెంటనే పట్టేశాడు. పట్టి వీడు దూడల సమూహంలో కలిసిపోయి మనం దూడల్ని అదిలిస్తున్నప్పుడో లేదా దూడల్ని ఏదో కాస్త అటు ఇటు తరలిస్తున్నప్పుడో ఎప్పుడో ఒకప్పుడు కుమ్మేద్దాము, తన బలమంతా ఉపయోగించేసి కింద పడేసి తొక్కేసి చంపేద్దామని అనుకుంటున్నాడు. వీడికి నా బలం తెలియదు, తెలియక ఇలా పనిచేస్తున్నాడు అని అనుకున్నాడు. అనుకున్నవాడు దర్శయన్ బలదేవాయ, బలరాముడికి కూడా చూపించాడు. చూడు 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 ఆ రాక్షసుడు చూడు, దూడల్లో కలిసిపోయి వేషాలు వేస్తున్నాడు చూడు అని చూపించాడు. చూపించి ముగ్ధ ఏమీ ఎరగనట్లుగా ఉండి శనైరివ ఆసదత్, మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా ఆ వత్సాసురుడి వెనకాలకి చేరాడు. తం వత్సరూపిణం వీక్ష్య వత్సయూథ గతం హరి దర్శయన్ బలదేవాయ శనైర్ముగ్ధ ఇవా సదత్. గృహీత్వా పరపాదాభ్యాం సహల అంగూలమచ్యుత భ్రామయిత్వా కపిత్థాగ్రే ప్రాహిణోద్గత జీవితం స కపిత్థైర్మహాకాయ పాత్యమానై పపాతః. వెళ్ళినవాడు వెంటనే ఏం చేశాడు? గృహీత్వా పరపాదాభ్యాం సహలాంగూలం అచ్యుత. అచ్యుత ఈయన్ని సంహరించడం, ఈయన్ని చంపటం అనేది ఎవ్వరి వల్ల కాదు. ఈయన ఎప్పుడూ ఒకే రూపంలో ఉంటాడు. మిగతా జీవుల్లాగా కనీసం ఒక దేహాన్ని విడిచిపెట్టి మరో దేహానికి వెళ్ళటం అని కానీ, దేహానికి మరణం వచ్చినప్పుడు మరణం వచ్చింది అని అనుకోవటం కానీ ఇవేమీ లేవు. స్వభావం నుంచి చ్యవనం అనేది ఈయనకి లేదు. ఆ విషయం రాక్షసుడికి తెలియదు. తెలియక ఏదో అవకాశం వస్తుంది పొడి చేద్దామని అనుకుంటున్నాడు. అనుకునే లోపలే ఈయన వెనక్కి చేరినవాడు చేరినట్లుగానే రెండు కాళ్ళు పట్టుకున్నాడు, వెనక రెండు కాళ్ళు పట్టుకున్నాడు. ఆ వెనక రెండు కాళ్ళు పట్టుకునేటప్పుడు ఒక చేతికి ఆ తోక ఉంటుంది కదా, సన్నటి తోక, ఆ తోక వచ్చేటట్టుగా, అంటే ఒక కాలు ప్లస్ తోక మరొక కాలు అని పట్టుకున్నాడు. పట్టుకుని గృహీత్వా పరపాదాభ్యాం సహలాంగూలమచ్యుత భ్రామయిత్వా గిర్ర 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 తిప్పాడు. తిప్పి అక్కడ ఒక వెలగ చెట్టు ఉంటే ఆ వెలగ చెట్టు మీదకి విసిరేశాడు. కపిత్థాగ్రే ప్రాహిణోత్. వెలగ చెట్టు చివరికి, అంటే వెలగ చెట్టుకి కాయలుండే చోటకి విసిరేశాడు. ఈయన గిరగిరా తిప్పుతున్నప్పుడే వీడి ప్రాణాలు కాస్త గాల్లో కలిసిపోయినాయి. ఈ రాక్షసుడు అప్పుడే పోయాడు. గత జీవితం అప్పుడే ప్రాణాలు పోయినాయి. మధ్యలోనే ప్రాణాలు, తిప్పుతూ ఉండగానే ప్రాణాలు పోయిన ఈ రాక్షసుడి శరీరాన్ని వెలగ చెట్టుకేసి విసిరేసి కొట్టాడు. కొట్టేసరికి స కపిత్థైర్మహాకాయ పాత్యమానై పపాతః. రాక్షసులకి మరణించే సమయంలో వాళ్ళ యొక్క అసలు రూపం బయటపడుతుంది అనే మాట ఉంది కదా, ఆ మాట ప్రకారం వీడి పెద్ద రాక్షసకాయం అనేది బయటపడింది. బయటపడేసరికి ఆ రాక్షసకాయంతో ఆ వెలగ చెట్టుని ఢీకొని కింద పడ్డాడు. కింద పడే సమయానికి ఈ రాక్షసుడు వెలగ చెట్టుని ఢీకొన్న అదుటికి ఆ చెట్టుకుండే కాయలన్నీ జల రాలిపోయినాయి.
ఆ కాయలతో పాటు రాక్షసుడు కూడా కింద పడ్డాడు. స కపిత్తైర్మహాకాయ పాత్యమానై పపాత గృహీత్వా పరపాదాభ్యాం సహ లాంగూలమచ్యుత భ్రామయిత్వా కపిత్థాగ్రే ప్రాహిణోద్గతజీవితం స కపిత్తైర్మహాకాయ పాత్యమానై పపాత తం వీక్ష్య విస్మితా బాలాః శశంసు సాధు సాధ్వితి దేవాశ్చ పరిసంతుష్టాః బభూవుః పుష్పవర్షిణః. అది చూసి మిగతా బాలకులందరూ చాలా సంతోషించి ప్రశంసించారు. సాధు సాధు, చాలా బాగా చేసావురా, భలే గిరగిర తిప్పావురా, భలే ఈసిరేసి కొట్టావురా, భలే కింద పడ్డాడురా, వాడు పడితే పడ్డాడు, పడకపోయాడు, మనకు మాత్రం కావాల్సిన వెలగపళ్ళు పైనుంచి రాయినాయనాయా అని బాగా పొగిడాను. తం వీక్ష్య విస్మితాః బాలాః శశంసుః సాధు సాధ్వితి. ఈ ప్రమీళుడు కదా వత్సాసురుడు, గత జన్మలో దేవతల్ని బాగా ఇబ్బంది పెట్టాడు కదా, దేవతల్ని గెలిచేంత బలవంతుడుగా ఉన్నాడు కదా, అందుకని దేవాశ్చ పరిసంతుష్టాః బభూవుః. వాళ్ళు కూడా అమ్మయ్య మమ్మల్ని ఓడించిన వాడిని శ్రీకృష్ణుడు ఓడించాడు అని వాళ్ళు సంతోషపడ్డారు. దాంతో వాళ్ళ సంతోషాన్ని పుష్పవృష్టితో చూపించారు. పుష్పవర్షిణః తం వీక్ష్య విస్మితా బాలాః శశంసు సాధు సాధ్వితి దేవాశ్చ పరిసంతుష్టాః బభూవుః పుష్పవర్షిణః. దాంతో ఈ వత్సాసుర ప్రమథనం అనేటువంటి ఘట్టం జరిగిపోయింది. తౌ వత్సపాలకౌ భూత్వా సర్వలోకైకపాలకౌ సప్రాతరాశౌ గోవత్సాన్ చారయంతౌ విచేరతుః. వీళ్ళు ఈ పిల్లలు క్రమక్రమంగా పెద్దవాళ్ళు అవుతున్నారు. అందులో బలరామకృష్ణులు చక్కగా పెరుగుతున్నారు, ఎదుగుతున్నారు. వాళ్ళకి ఈ వత్సపాలనం అనే బాధ్యతను పూర్తిగా కూడా ఇచ్చారు. పెద్ద పిల్లల్ని అడ్డం పెట్టి వీళ్ళని ఏదో చేస్తూ ఉండరా, ఆడుకోండిరా అనే పరిస్థితి దాటింది. వీళ్ళని నమ్మి వీళ్ళకి దూడల బాధ్యతను ఇచ్చే పరిస్థితి వచ్చింది. నిజానికి వీళ్ళు సర్వలోకైక పాలకవు, ఇద్దరు కారు ఒక్కరే. అందులోనూ లోకాలనన్నిటినీ పాలించగలిగినటువంటి ఆయనే అయినా అలాంటి వాడే 2 రూపాలను ధరించి ఇప్పుడు ఈ వత్సపాలనం చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఈ వత్సపాలనం కోసం సప్రాతరాశవు, పొద్దున్న అంటే మధ్యాహ్నం తినవలసినటువంటి అన్నాన్ని పొద్దున్నే మూట కట్టుకుని కూడా బయలుదేరుతున్నారు. అసలు విషయం ఏంటంటే ఇంటికి తిరిగి వస్తే ఆటలాడే సమయం తగ్గిపోతుంది, దాని బదులు అక్కడే తినేస్తాము అని చెప్తే సమయం కలిసి వస్తుంది అని. పైకి చెప్తున్నటువంటి అంశం మాత్రం అబ్బో మాకు అసలు ఆ దూడలు కాయటం అంటే చాలా పెద్ద పని, దాన్ని మళ్ళీ ఇంటికి వెనక్కి వచ్చేస్తే ఆ దూడలను ఎక్కడ కడతాము, ఎక్కడ వాటిని ఆపుతాము, అందుకని మీరు కట్టించేసేయండి, మేము అక్కడే కూర్చొని తినేసి అక్కడే జాగ్రత్తగా పని చేసుకొస్తాము అని చెప్తున్నారు. సప్రాతరాశవు గోవత్సాంశ్చారయంతవు. అయితే ఏంటంటే పని మానుకునే రకాలు కావు. గోవత్సాంశ్చారయంతవు, దూడల్ని చక్కగా మేస్తున్నాయా లేవా అని చూస్తున్నారు. మేసే ప్రాంతాలకే తీసుకెళ్తున్నారు, మేసేట్లుగానే చేస్తున్నారు. కాకపోతే విచేరతు, దూడలు మేస్తున్నాయి భయం లేదు అనుకున్న వెంటనే వీళ్ళ ఆటలు వీళ్ళు ఆడుకుంటున్నారు. ఆటల్లో మధ్యలో చూసి దూడలు సేఫ్గా ఉన్నాయా లేవా, తింటున్నాయా లేవా, తాగుతున్నాయా లేవా అని మాత్రం కనిపెడుతున్నారు. తౌ వత్సపాలకౌ భూత్వా సర్వలోకైకపాలకౌ సప్రాతరాశౌ గోవత్సాంశ్చారయంతౌ విచేరతు స్వం వత్సకులం సర్వే పాయయిష్యంత ఏకదా గత్వా జలాశయాభ్యాసం పాయయిత్వా పపుర్జలం. వీళ్ళు పిల్లలందరూ ఎవరికి వారికి మా దూడల గుంపు ఇది అనే భేదాలని కల్పించుకునేదాకా వచ్చేశారు. ఇది మా దూడల గుంపు, ఇది మా ఇంట్లో ఆవుల తాలూకు దూడలివి, మీ దూడలివి, మా దూడలివి అన్నీ కలిస్తే ఇక్కడ తింటూ ఉంటాయి, మనమందరం కలిసి ఆడుకుంటున్నాము అనే పరిస్థితికి వచ్చారు. తెలుస్తోంది వాళ్ళకు కూడాను. స్వం వత్సకులం. అలాగే ఈ దూడలు ఎప్పుడు తింటాయి, ఎప్పుడు గడ్డి మేస్తాయి, ఎప్పుడు నీళ్లు తాగుతాయి అని బాగా తెలిసొచ్చింది. దాంతో సర్వే పాయయిష్యంతః ఏకదా, ఈ దూడల్ని నీళ్లు తాగించడానికి అని యమునా నదికి తీసుకెళ్లారు. గత్వా జలాశయాభ్యాసం, యమునా నదిలో ఈ పిల్లలు వెళ్ళగలిగిన ప్రాంతం ఏదో ముందు చెప్తారు కదా, ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ దూడలతో నీళ్లు తాగించి పాయయిత్వా పపుర్జలం, వీళ్ళు కూడా కావలసినన్ని నీళ్లు తాగారు. దూడలతో పాటే వీళ్ళు నీళ్లు తాగటం, దూడలతో పాటే తిరగటం, దూడల్లాగానే హాయిగా ఆడుకుంటూ ఉండటం, అదే పని మీద ఉన్నారు కదా. స్వం వత్సకులం సర్వే పాయయిష్యంత ఏకదా గత్వా జలాశయాభ్యాసం పాయయిత్వా పపుర్జలం. తే తత్ర తదృశుర్బాలాః మహాసత్వం అవస్థితం తత్ర సురు వజ్రనిర్భిన్నం గిరేశ్ శృంగమివచ్యుతం. ఈ పిల్లలందరూ నీళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తారు కదా, పెద్ద ఆకారం కనిపించింది.
తే తత్ర దదృశుర్బాలాః. మహాసత్వం చాలా పెద్దదది, అవస్థితం అక్కడే కదలకుండా ఉంది, కదలకుండా ఒంటికాల మీద నుంచునుంది. దాన్ని చూసిన వెంటనే తత్రసు చాలా భయపడ్డారు. వీళ్ళు దాన్ని చూసి వజ్ర నిర్భిన్నం గిరే శృంగమివచ్యుతం. దగ్గరలో ఏమైనా పెద్ద కొండ ఉంటే ఆ కొండ శిఖరం మీద ఏమైనా పిడుగుపాటు పడిపోతే ఆ పిడుగుపాటుకి ఆ శిఖరం కాస్త దొర్లుకుంటూ ఇక్కడికి వచ్చిందేమో అన్నంత పెద్దదిగా ఉంది ఆ ప్రాణి. ఆ ప్రాణిని చూసి వీళ్ళు గజ 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 వణికిపోయారు. తే తత్ర దదృశుర్బాలాః మహాసత్వం అవస్థితం తత్రసుర్ వజ్ర నిర్భిన్నం గిరే శృంగమివచ్యుతం. ఎవరా ప్రాణి? ఆ ప్రాణి పేరేంటి? సవై బకోనామ మహాన్ అసురో బకరూపధృక్ ఆగత్య సహసా కృష్ణం తీక్ష్ణతుండో గ్రసద్బలి. ఆ రాక్షసుడికి పేరు, అదొక రాక్షసుడి పేరు బకాసురుడు. బకాసురుడి పేరు అని తగ్గట్లుగా అది ఒక కొంగ రూపంలో ఉంది ఆ ప్రాణి. సవై బకోనామ మహానసుర బకరూపధృక్. వాడి పేరు బకాసురుడు, వాడి రూపము కొంగ రూపమే. బక అంటే కొంగ అని, కొంగ రూపాన్ని ధరించి ఉన్నాడు. భారతంలో వచ్చే బకాసురుడు వేరు, ఈ బకాసురుడు వేరు. ఆ భారతంలో ఉండే బకాసురుడు కూడా సన్నగానే ఉండి విపరీతంగా తిండి తింటాడు అని అంటారు. ఈ బకాసురుడు కూడా కొంగ రూపంలోనే ఉన్నాడు. వాడు కొంగలాగా ఉంటాడు, వీడు కొంగ రూపంలోనే ఉన్నాడు. ఈ బకాసురుడి యొక్క లక్ష్యం కృష్ణుణ్ణి మింగేసేయటం అనే లక్ష్యం. పర్వతం అంత ఆకారంలో ఉన్నాడు కదా, దాన్ని చూసి గజగజ వణికిపోయారు కదా పిల్లలందరూ. ఆ ఆకారంతో వచ్చి తన నోరు తెరిచి ఆ నోట్లోకి కృష్ణుణ్ణి పెట్టేసుకుని మింగేసి, చేపని మింగేసినట్టు మింగేద్దాము అని తన యొక్క ఆశయం. దాంతో ఆగత్య సహసా కృష్ణం తీక్ష్ణతుండో గ్రసద్బలి. పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడు ఎక్కడున్నాడని వెతికి, ఈ దూడల్ని నీళ్లు తాగించడానికి కృష్ణుడు కూడా వచ్చాడు కదా, వచ్చిన కృష్ణుడిని కాస్త తన నోట్లోకి తీసుకుని మింగేద్దామని గొంతు దాకా తీసుకెళ్ళిపోయాడు. సవై బకోనామ మహాన్ అసురో బకరూపధృక్ ఆగత్య సహసా కృష్ణం తీక్ష్ణతుండో గ్రసద్బలి. ఈ బకాసురుడు పాపం గత జన్మలో చాలా పెద్ద రాక్షసుడు. హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉంటే ఆ రాక్షసుడి కొడుకు ఉత్కలుడు అని ఇతని పేరు. ఇతను ఇంద్రుణ్ణి కూడా ఓడించి 100 ఏళ్ల పాటు ఇంద్రసింహాసనంలో కూర్చుని దైవరాజ్యంలో పాలన కూడా చేశాడు. అంతటివాడు. అలాంటి వాడికి ఆ సింహాసనంలో కూర్చుని ఆ పాలన చేయటం, అడ్మినిస్ట్రేషను, ముల్లోకాలని కాపాడడం, అది చేయటం, తన పేరు మాటిమాటికి వింటూ ఉండటం, ఇవన్నీ చేసి బోరు కొట్టింది. బోరు కొట్టిన వాడు కాస్త ఏం చేశాడంటే గంగాసాగరం దగ్గరికి వచ్చాడు. తిరుగుతూ బయటికి తిరుగుదామనుకుని తిరుగుతూ గంగాసాగరానికి వచ్చాడు. గంగాసాగరం దగ్గర జాజిలి మహర్షి గారి ఆశ్రమం ఉంది. జాజిలి మహర్షి గారు అని పెద్ద మహర్షి గారు, భూతదయకి నికారుసైన రూపం ఆయన. అలాంటి మహానుభావుడు ఆయన తలలో ఆయన తపస్సు చేస్తుంటే తల మీద వెంట్రుకలు బాగా నిక్కపొడుచుకుని ఉంటే ఆ వెంట్రుకల మధ్యలో గూళ్ళు కట్టుకుని కొన్ని పక్షులు నివాసం ఉన్నాయట. ఆ పక్షులకి ఏమాత్రం ఇబ్బంది కలగకూడదు అని తపస్సు అయిపోయిన తర్వాత కూడా ఆయన కదలకుండా అలాగే నుంచునున్నట్ట. అంతటి భూతదయ ఆయన. ఎప్పుడూ ఆయన పక్షులతో సహా తిరుగుతూ ఉంటాడని కూడా ప్రతీతి. అలాంటి వాడు గంగాసాగర సంగమంలో పవిత్రమైన ప్రదేశంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. ముందో తర్వాతో తెలియదు మనకి, తపస్సు చేసుకుంటున్నాడు. పాపం ఈ రాక్షసుడుగా తన పని మీద తాను వచ్చాడు. తిరిగినంతసేపు తిరిగాడు. గంగాసాగరంలో పవిత్రమైన ప్రదేశం కదా, సాగర ప్రదేశం, గంగా సముద్రంలో కలిసే ప్రదేశం. ఇటు గంగలోంచి కొట్టుకొచ్చే చేపలు, సముద్రంలో ఉండే చేపలు, రెండు చోట్ల కలిసే చేపలు, రకరకాల పేర్లతో ఉండేటువంటి చేపలు, నదీ ముఖాల్లోనే ప్రత్యేకించి దొరికేటువంటి చేపలు, ఇవన్నీ ఉన్నాయి అక్కడ. చూస్తే వీడికి చేపలు పట్టుకుందామని అనిపించింది. చేపలు పట్టుకుందామని అనిపించి ఏదో అవి సామాగ్రి ఏరుకుని అక్కడ చేపలు పట్టడం మొదలుపెట్టాడు. ఆ చేపలు పట్టడం పాపం ఈ జాజిలి మహర్షి గారు చూసి బాధపడ్డారు. ఇది పవిత్రమైన ప్రదేశం, పవిత్రమైన ప్రదేశానికి వచ్చి కూడా ఈ చేపలే పట్టుకుంటూ కూర్చుంటే, ఇవే పనులు చేస్తే, పవిత్ర ప్రదేశాలకు వచ్చిన వాళ్ళు కూడా ఇవే పాడు పనులు చేస్తూ కూర్చుంటే ఇంకా ప్రదేశానికి పవిత్రత అంటూ ఏం మిగులుతుంది? అవేవో మిగతా చోట్ల చేస్తూ ఉంటారు, చేసుకొని ఈ గంగాసాగర సంగమం అంటే జన్మలో ఒక్కసారి వెళితే చాలు అని అంటారు. అలాంటి ప్రదేశం ఇక్కడికి వచ్చి ఏదో స్నానాలు, దానాలు ఇలాంటివేవో చేసుకోవాలి, పూజలో, పునస్కారాలు, జపాలో, తపాలో చేసుకోవాలి. ఈ చేపలు పట్టుకోవటం ఏంటి అసహ్యంగా అని ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి ఎందుకురా చేపలు పడుతున్నావు, చేపలు పట్టద్దని ఏదో అన్నాడు ఆయన. వీడేమో నా బలం ముందు నువ్వెంత, నేను చేపలు పట్టుకుంటే నీకెందుకు అని ఏదో అన్నాడు. అనేసరికి ఆయనకి జాజిలి మహర్షి గారికి కోపం వచ్చింది. కోపం వచ్చి
నేను వద్దన్నా కూడా కొంగలాగా చేపలు పట్టుకుంటున్నావు కదా, కాబట్టి ఆ కొంగలాగానే మారిపో, నువ్వు బకాసురుడివి అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కువ అని శపించేసేసాడు. శపిస్తే భయం వేసింది. భయం వేసి నేను ఇంద్రసింహాసనంలో ఉన్నవాడిని కాస్త కొంగలా అవ్వటం ఏమిటి, ఇదేం కర్మ నాకు, అందువల్ల వద్దు, ఈ శాపం నాకు వద్దు అని మహర్షి గారి కాళ్ళ మీద పడిపోయి నాకు శాప విమోచనాన్ని ప్రసాదించండి అని యథాప్రకారం కోరుకున్నాడు. కోరుకుంటే మహర్షి గారు పోన్లే, ద్వాపర యుగాంతంలో ఎప్పుడో శ్రీకృష్ణ పరమాత్మ వస్తాడు, నువ్వు కూడా అక్కడే ఇలాగే కొంగ రూపంలో ఉండి చేపలను పట్టుకుంటూ ఆయన్ని కూడా పట్టుకుందామని ప్రయత్నం చెయ్యి, ఆయన స్పర్శతో నీకు మోక్షం కలుగుతుంది, ఈ శాపం నుంచి నీకు విమోక్షణం కలుగుతుంది, నువ్వు పై స్థాయికి వెళ్తావు, రాక్షస జన్మ నుంచి పై స్థాయికి వెళ్తావు, నేను శాపం నాలాంటి వాడు శాపం పెట్టినందుకు నీకు లాభం కూడా కలుగుతుంది అని శాప విమోచనాన్ని అనుగ్రహించారు. దానికి తగ్గట్లుగా శ్రీకృష్ణుణ్ణి కూడా చేపను మింగినట్టు మింగేశాడు. కొంగలు ఏంటంటే కరవ్వు, ఏమీ చేయవు, అలాగే చేపల్ని పట్టేసుకుని మింగేద్దామని చూస్తాయి. కృష్ణం బకగ్రస్తం దృష్ట్వా రామాదయోర్భకాః బభూవురింద్రియాణీవ వినా ప్రాణం విచేతసః. ఇంతమంది పిల్లలు ఉన్నారు, బలరాముడు ఉన్నాడు, దూడలు ఉన్నాయి, అందరూ నీళ్లు తాగడంలో మునిగిపోయి ఉన్నారు. ఉన్నట్టుండి ఒక కొంగలాంటి ప్రాణి వచ్చేసి కృష్ణుడిని మింగేసేసేసరికి కృష్ణం మహాబకగ్రస్తం చూసినటువంటి రామాదయోర్భకాః, బలరాముడు మొదలైనటువంటి పిల్లలందరూ కూడా చాలా చాలా భయపడ్డారు కాదు, బభూవిరింద్రియాణీవ వినా ప్రాణం విచేతసః, చేష్టలు ఉడికిపోయి అలా చూస్తూ కూర్చుండిపోయారు. కనీసం హాహాకారాలు కూడా చేయలేదు, కనీసం కదలలేదు, మెదలలేదు, అలా చేష్టలు ఉడికిపోయి కూర్చునున్నారు. ఎలా అంటే శరీరం నుంచి ప్రాణాలు బయటికి వెళ్ళిపోతే శరీరంలోని ఇంద్రియాలు ఏవి పనిచేయనట్లుగా అలా ఉండిపోతాయి కదా, కళ్ళు తెరుచుకున్నట్టే ఉంటాయి కానీ ఏమీ కనిపించదు, చెవులు అలాగే ఉంటాయి, ఏం వినిపించవు, అలాగే ఏ ఇంద్రియము కూడా పనిచేయదు, అన్నీ చేష్టలు ఉడికిపోయి అక్కడే ఉన్నట్లు ఉంటాయి కదా. అలాగే వీళ్ళందరికీ ప్రాణం లాంటి కృష్ణుడు బకాసురుడి నోట్లోకి వెళ్ళిపోయేసరికి వీళ్ళందరూ కూడా చేష్టలు ఉడిగి ఏమీ లేకుండా నుంచుండిపోయారు. కృష్ణం మహాబకగ్రస్తం దృష్ట్వా రామాదయోర్భకాః బభూవురింద్రియాణీవ వినా ప్రాణం విచేతసః. తంతాలుమూలం ప్రదహంతమగ్నివత్ గోపాలసూనుం పితరం జగద్గురోః చచ్ఛర్దసద్యోతిరుషాక్షతం బకః తుండేన హంతుం పునరభ్యపద్యత. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని బయట వాళ్ళకి కనిపించట్లేదు, బయట వాళ్ళకి మాత్రం కేవలం ఒక నిశ్చేష్ట స్థితి అనేది మాత్రమే ఉంది. లోపలికి వెళ్ళినవాడు ఊరికే కూర్చుంటాడా? ఆయన ఏం చేశాడంటే ఈ బకాసురుడు అంగడి దాకా కృష్ణుడిని మింగితే అక్కడ బకాసురుడికి వేడి పుట్టేటట్లుగా బకాసురుడి గొంతంతా మండిపోయేటట్లుగా ఉండేట్టుగా ఏర్పాటు చేశాడు. తం తాలుమూలం ప్రదహంతం, అంగడి తాలూకు మొదలంటే కంఠ ప్రదేశాన్ని మొత్తం భగభగా మండిపోయేటట్లు మంటలాగా చేశాడు. అగ్ని రూపాన్ని ధరించి అలా చేశాడని అనుకోవాలి. అగ్నివత్ ఒక అగ్నిగోళాన్ని మింగినట్టు అయిపోయింది బకాసురుడికి. పితరం జగద్గురోహో, జగద్గురువైనటువంటి బ్రహ్మగారికే తండ్రి అయిన గోపాలసూనం, ఈరోజేమో ఒక గోపాలకుడికి పిల్లవాడుగా నటిస్తున్నాడు. ఈ నటించడం అనేది దాన్ని చూసి మిగతా వాళ్ళందరూ ఎంత భ్రమపడ్డారో ఈ బకాసురుడు కూడా అంతే భ్రమపడి మింగుదాం అనుకున్నాడు. ఆయనేమో అగ్ని రూపంలో వాడి కంఠ ప్రదేశాన్ని మండేటట్లు చేస్తున్నాడు. ఆ మంటను భరించలేక బకాసురుడు తన నోట్లోంచి శ్రీకృష్ణుడిని ఉమ్మేశాడు, అంటే బయటికి వచ్చేటట్టు వదిలేశాడు. చచ్ఛర్ద సద్య, అప్పుడు చూడాలి అతిరుషాక్షతం, బాగా కోపంగా ఉన్నాడు ఆయన. నన్ను మింగుతావా అన్నట్లుగా శ్రీకృష్ణుడు కోపంగా ఉన్నాడు. ఆ కోపంతో చూస్తున్నాడు. ఆ కోపంతో చూస్తూ ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణుడిని బకః తుండేన హంతుం పునరభ్యపద్యత. ముక్కు ఉంటుంది కదా, పెద్ద పొడుగాటి ముక్కు, ఆ ముక్కుతో పొడిచి చంపేద్దాము అని పొడవటానికి సమాయత్తమయ్యాడు. లోపలికి వేసేసుకుంటేనేమో మంట మండిపోతోంది, ఆ మంటను భరించలేము, మళ్ళీ ఎందుకు ఆ రిస్క్ అనుకుని తన పొడుగాటి ముక్కుతో పొడిచి చంపేద్దాము అనుకుని పొడవటం ప్రారంభించాడు. తం తాలుమూలం ప్రదహంతమగ్నివత్ గోపాలసూనం పితరం జగద్గురోః చచ్ఛర్ద సద్యోతిరుషాక్షతం బకః తుండేన హంతుం పునరభ్యపద్యత. తమాపతంతం సనిగృహ్య తుండయోః
దోర్భ్యాంబకం కంససఖం సతాం పతి పశ్యత్సు బాలేషు దదార లీలయా ముదావహో వీరణవద్దివౌకసాం. తమాపతంతం, బకాసురుడు ముక్కుతో పొడుద్దామని ఇలా ముక్కు తీసుకొచ్చి ఇలా కృష్ణుడి దగ్గరికి పెట్టాడు. పెట్టిన వాడిని నిగృహ్యతుండయో, 2 ముక్కులు ఉంటాయి కదా, పైది ఒకటి కింద ఒకటి, మనకి నోరెంతో వాటికి ముక్క లాంటిది కదా, ఆ 2 ముక్కల్ని 2 చేతులతో పట్టుకున్నాడు. తుండయోర్ దౌర్భ్యాం, 2 చేతులతో పట్టుకుని ఆ బకాసురుణ్ణి నెట్ట నిలువున చీల్చేశాడు. బకం కంససఖం, కంసుడి యొక్క స్నేహితుడు ఈ బకాసురుడు. కంసుడు చెప్పగా పంపించిన వాళ్ళలో ఈ బకాసురుడు కూడా ఉన్నాడు. ఈయనేమో సతాంపతి, మంచి వాళ్ళకి లేదా మంచిని కోరే వాళ్ళకి, మంచి చేసే వాళ్ళకి నాయకుడిన. వాడేమో చెడు స్నేహాలతో పాడైపోయినవాడు. ఏంటి, దేవేంద్రుడి స్థాయికి ఎదిగినా సరే చెడు స్నేహాలతో పాడైపోయినవాడు ఈ బకాసురుడు. కాబట్టి ఈ మంచి వాళ్లకు పతి అయినటువంటి శ్రీకృష్ణుడు చెడు స్నేహాలతో పాడైపోయినటువంటి ఆ బకాసురుడి 2 నోళ్లు పట్టుకుని చీల్చేశాడు, నెట్ట నిలువురా చీల్చేశాడు. పశ్యత్సు బాలేషు, పిల్లలందరూ చూస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ చేష్టలుడికి చూస్తూ ఉన్నారనుకున్నాం కదా, ఇది కూడా చూస్తున్నారు. దదార లీలయ, నిట్ట నిలువునా చీల్చేశాడు. చీల్చేటప్పుడు ఏమాత్రం కష్టపడలేదు. పర్వత సదృశమైన ఆకారం అనుకున్నాం, పర్వతం శిఖరం కింద పడిపోయిందా ఏమో అన్నట్లున్నాడు అనుకున్నాం కదా, అంత పెద్ద ఆకారాన్ని కూడా చాలా అనాయాసంగా చీల్చేశాడు. మనం ఏదో ఇలా 2 చేతులతో పట్టుకున్నాడు కాబట్టి ఇలా చీల్చాడని చూపించుకుంటున్నాం కానీ, వీరణవత్, మనం చాపలకి వాడతాం కదా తుంగ, ఆ తుంగని వీరణం అంటారు. ఆ వీరణం తుంగని చీల్చినట్టు చీల్చేశాడు. పోనీ రెల్లుగడ్డి లాంటి గడ్డి అనుకుందాము, ఆ రెల్లుగడ్డి పరకని ఇలా చీల్చినట్టు సింపుల్గా చీల్చేశాడు. పట్టుకోవడం ఇలా పట్టుకున్నాడు, చీల్చడం చాలా సింపుల్గా చీల్చేశాడు. ముదావహ, చూసేవాళ్ళకి అప్పటికి మనసు కాస్తంత కుదుటపడింది. అమ్మయ్య, కృష్ణుణ్ణి బకాసురుడు మింగేశాడు అని అనుకుంటున్నాము, బయటపడ్డాడు అని సంతోషిస్తున్నాము, ఈ లోపల ఆ బకాసురుడి పీడ వెరగైరైంది అని చూసే పిల్లలు లోపల అనుకునేటట్లుగా ఈ పని చేశాడు. సారీ, పిల్లలకు మాత్రమే కాదు, దివౌకసాం ముదావహ, దేవతలకు కూడా కాస్తంత సంతోషాన్ని కలిగిస్తూ ఈ పని చేశాడు. దేవతల నెత్తి మీద కూర్చున్నాడు కదా వీడు చాలా ఏళ్లపాటు, 100 ఏళ్ల పాటు రాజ్యం కూడా చేశాడు కదా. రాజ్యం చేస్తే ఉత్తినే వాళ్ళని ప్రేమగా ముద్దుగా చూసుకుంటాడు. ఆ దేవతల్ని నానా ఇబ్బందులు పెట్టడు. కాబట్టి అమ్మయ్య, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఈ బకాసురుడు లేదా సోకాల్డ్ ఉత్కలుడు, బకాసురుడు అలియాస్ ఉత్కలుడు ఇప్పటికీ గతించాడు అని వాళ్ళు సంతోషించేటట్లుగా నెట్ట నిలువున చీల్చేశాడు. తంతాలు మూలం తమాపతంతం నిగృహ్యతుండయోర్ దౌర్భ్యాం బకం కంస సఖం సతాం పతి పశ్యత్సు బాలేషు దదార లీలయా ముదావహో వీరణవద్దివౌకసాం. తదా బకారిం సురలోకవాసినః సమాకిరన్నందనమల్లికాదిభిః సమీడిరే జానకశంఖ సంస్తవైః తద్వీక్ష్య గోపాలసుత విసిస్మిరే. అప్పుడు తదా బకాసురుణ్ణి సంహరించినటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి సురలోకవాసిన నందన మల్లికాదిభి సమాకిరన్, ఆ శ్రీకృష్ణుణ్ణి పుష్పవృష్టితో నింపేశారయ్యా. నందన మల్లికాదిభి, నందనవనం అని దేవతల తాలూకు వనమది. ఆ వనంలో పూచేటువంటి మంచి మల్లెపూలు అవి ఇవి అప్పటికప్పుడు కోసుకొచ్చి పైనుంచి పుష్పవృష్టి అంటే పుష్పవృష్టిని అలా కురిపించేశారు. సమాకిరన్, ఆయనకి అన్ని వైపులా పడేటట్లుగా వాళ్ళు పుష్పవృష్టి కురిపించారు. ఎందుకంటే వీళ్ళకి పెద్ద పీడ విరగడైంది, ఆ ఉత్కలుడు అనేటువంటి వాడి పీడ విరగడైంది. అందువల్ల వాళ్ళు చాలా సంతోషించి పుష్పవృష్టి కురిపించారు. దానితో పాటుగా ఏం చేశారంటే సమీడిరే చానక శంఖ సంస్థవై, పైనుంచి పెద్ద పెద్ద ఆనకాలన్నీ పెద్ద డప్పుల్లాంటివి భేరుల్లాంటివి ఉన్నాయని అనుకున్నాం కదా. ఎప్పుడో ఈ శ్రీకృష్ణుడి తండ్రి గారు వసుదేవుడు పుట్టినప్పుడు మోగించిన ఆనకాలవి, వాటిని మళ్ళీ మోగించి ఆయన పుట్టినప్పుడే కాదు నువ్వు ఏం పని చేసినా సరే మేము మోగించవలసిందే అని ఒకసారి వాటిని మోగించారు. అలాగే శంఖనాదాలు చేశారు. అలాగే స్తుతి వాక్యాలు కూడా పలికారు. స్తుతి వాక్యాలు పాపం కింద ఉన్న వాళ్ళకి సరిగ్గా వినిపించలేదేమో కానీ ఈ ఆనక శబ్దాలు శంఖనాదాలు అవి చక్కగా వినిపించినాయి. తద్వీక్ష్య, ఆ శబ్దాలని విని అక్కడ కురుస్తున్న పుష్పవృష్టిని చూసి గోపాలసుతాహ విసిస్మిరే, ఆశ్చర్యపడటం ఈ మిగతా పిల్లల వంతు అయింది. మిగతా పిల్లలు చాలా ఆశ్చర్యపడ్డారు.
అంతవరకేమో చేష్టలుడికి నుంచుండిపోయారు. మధ్యలో బయటకు వచ్చిన తర్వాత కాస్తంత సంతోషించారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన విరిచేస్తుంటే అమ్మయ్య అనుకుని సంతోషపడ్డారు. సంతోషపడే లోపలే పైనుంచి పుష్పవృష్టి కురిసేసేసరికి చాలా ఆశ్చర్యపోయారు. తదాబకారిం సురలోకవాసినః సమాకిరన్ నందన మల్లికాదిభిః సమీడిరే చానక శంఖ సంస్థవైః తద్వీక్ష్య గోపాలసుతా విసిస్మిరే. ముక్తంబకాస్యాదుపలభ్య బాలకాః రామాదయః ప్రాణమివేంద్రియోగణః స్థానాగతం తం పరిరభ్య నిర్వృతాః ప్రణీయ వత్సాన్ వ్రజమేత్య తజ్జగుః. ముక్తంబకాస్యాత్ మొత్తం మీద జరిగింది ఏంటి పిల్లల దృష్టిలో అంటే, ఒక పెద్ద కొంగ వచ్చి కృష్ణుడిని మింగపోయింది, కృష్ణుడు బయటపడ్డాడు, ఇంతే కదా. తదుపలభ్య అమ్మయ్య ఇది చాలు అనుకున్నారు. ఇది చూసాము, ఇదే చాలు. దాంతో బాలకాహ రామాదయ, రాముడు మొదలైనటువంటి బాలకులు, అంటే రాముడికి బలరాముడికి ఈ విషయం కొంత తెలిసేమో కానీ, కృష్ణుడి యొక్క ప్రభావం తెలిసేమో కానీ మిగతా పిల్లలకు తెలియదు కదా. అందువల్ల మిగతా పిల్లలందరూ కూడా తిరిగి వచ్చాడు అని సంతోషించారు. ప్రాణమివేంద్రియో గణ, ప్రాణం తిరిగి వస్తే మళ్ళీ ఇంద్రియాలన్నీ ఎలాగైతే పనిచేస్తాయో అలా మళ్ళీ వాళ్ళ చేష్టల్లోకి వచ్చారు, మళ్ళీ యథాపూర్వ స్థితికి వచ్చారు. వచ్చిన వాళ్ళు స్థానాగతం తం పరిరభ్య నిర్వృత. శ్రీకృష్ణుడు వచ్చేశాడు, బయటకు వచ్చేశాడు, లేదా వాడిని నిత్య నిలువునా చీల్చేశాడు అని సంతోషించడం కాకుండా దగ్గరకు వచ్చిన వాడిని కౌగలించుకుని, ఎవరికి వాళ్ళు అందరూ కూడా తనివి తీరా కౌగలించుకుని అమ్మయ్య నువ్వు బయటపడ్డావు, నువ్వు లోపలికి వెళ్ళంగానే మా ప్రాణాలు పోయినట్లయింది అని చెప్పుకుంటూ నిర్వృతాహ కాస్తంత తెప్పరిల్లారు, శాంతంగా ఉన్నారు. అంతవరకు టెన్షన్ పడ్డారు కదా. స్థానాగతం తం పరిరభ్య నిర్వృతాహ. తర్వాత వాళ్ళలో పెద్ద పిల్లలు టైం అవుతోంది, తొందరగా ఇక్కడి నుంచి దూడల్ని తరిమేద్దాము, మళ్ళీ మేతకి పంపించేద్దాము, లేట్ అయిపోతుంది అన్నారు. దాంతో ప్రణీయ వత్సాన్ మొత్తం మళ్ళీ దూడల్ని ఎక్కడికక్కడ అదిలించి మళ్ళీ మేత దగ్గరికి తీసుకొచ్చి తర్వాత కూడా మేత పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ అదిలించి వ్రజమేత్య మళ్ళీ గొల్లపల్లికి వచ్చి ఈ దూడల్ని కట్టేయాల్సిన స్థానానికి తీసుకొచ్చి కట్టేసి పెద్దవాళ్ళకి తజ్జగుహు జరిగినట్లు చెప్పారు. ఎందుకంటే ప్రత్యక్షంగా చూశారు. ఈసారి సగం చూసి సగం చూడకపోవటం అనేది కూడా లేదు, తొంగి చూడడం, ఎక్కడో దాక్కుని చూడడం కూడా ఏం లేదు. అలాగే డైరెక్ట్గా సినిమాలాగా చూశారు. దాంతో చూసినట్లుగా పెద్దవాళ్ళకి చెప్పారు. ముక్తంబకాస్యాదుపలభ్యమాలకాః రామాదయ ప్రాణమేవేంద్రియోగణ స్థానాగతం తం పరిరభ్య నిర్వృతాః ప్రణీయ వత్సాన్ వ్రజమేత్య తజ్జగుః. శ్రుత్వా తద్విస్మితా గోపాః గోప్యశ్చాతిప్రియాదృతాః ప్రేత్యాగతం ఇవౌత్సుఖ్యాత్ ఐక్షంత త్రిషితేక్షణాః. ఇప్పటికైనా వీళ్ళకి అర్థం కావాలి కదా, ఈయన ప్రభావం చిన్నది కాదు అని. కానీ వీళ్ళకి అర్థం అవ్వాల్సిన విషయం వేరే రకంగా అర్థమైంది. శ్రుత్వా తద్విస్మితా గోపాః, ఆ గోపాలకులందరూ అది విన్న వెంటనే ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చనైనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః అని భగవద్గీతలో చెప్పినట్లుగా ఆశ్చర్యపోయారు అంతేను. గోప్యశ్చ, గోపికా స్త్రీలు కూడా ఆశ్చర్యపోయారు. కాకపోతే ఈ గోపికలు గోప బాలకులు వీళ్ళందరూ, లేదా గోపాలకులు ఉన్న వాళ్ళందరూ, నందులు మొదలైన వాళ్ళందరూ కూడా అతి ప్రియాదృతాః కదా, చాలా ప్రేమతో చాలా ఆదరంతో ఉంటారు కదా శ్రీకృష్ణుడు అంటేను. అందువల్ల అమ్మయ్య ఆ పెద్ద కొంగ నోట్లోకి వెళ్ళి కూడా తిరిగి వచ్చావురా, ప్రేత్యాగతం ఇవ, పైకి వెళ్ళి తిరిగి వచ్చినట్లయింది మాకు, అందువలన అమ్మో నిన్ను మళ్ళీ చూసినట్టు అవుతోందిరా అని ప్రేత్యాగతమి వైక్షంత ఔత్సుక్యాదైక్షంత, మళ్ళీ పైకి వెళ్ళి తిరిగి వచ్చిన వాడిని చూసినట్లుగా మళ్ళీ ప్రేమగా చూశారు. త్రిషితేక్షణాః, చాలా ఆశగా ఉండేటువంటి చూపులతో అమ్మో మళ్ళీ దొరకదేమో అన్నట్లుగా ప్రేమతో చూశారు. ప్రేమ ఉంది కానీ ఈయన ప్రభావాన్ని కనిపెట్టడంలో సామర్థ్యం మాత్రం వీళ్ళకి సరిగ్గా చాలలేదా, ఈయనే మాయతో కప్పి పెట్టాడా, ఆ సామర్థ్యం కనుక వీళ్ళకి అబ్బి పరమాత్మాని కనిపెట్టేస్తే మళ్ళీ ఈ బాలలీలల్ని ఈ బాలలీలల్ని ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి వీళ్ళకి దాటిపోతుంది అనుకుని ఆయనే ఇలా అనుగ్రహించాడా తెలియదు. కానీ వాళ్ళ సామర్థ్యాన్ని కనిపెట్టలేక ప్రేమతో గట్టిగా మళ్ళీ చూస్తూ కూర్చున్నారు. శ్రుత్వా తద్విస్మితా గోపాః గోప్యశ్చాతి ప్రియాదృతాః ప్రేత్యాగతం ఇవౌత్సుక్యాత్ ఐక్షంత దృశితేక్షణాః. ఇప్పటికీ ఉపనందులు చెప్పినటువంటి 3, బృందావనానికి వచ్చిన 2, వచ్చిన తర్వాత జరిగిన 5 సంఘటనలు జరిగేసరికి
వీళ్ళకి ఒక చిన్నపాటి నమ్మకం అయితే ఒకటి కలిగింది. ఉపనందుడు చెప్పాడు కదా, ముందు రాక్షసి, తర్వాత చక్రవాతము, తర్వాత చెట్ల మధ్యలోకి ప్రవేశించటము, ఈ 3 సందర్భాల్లోనూ పిల్లవాడు బతికి బయటకు పడ్డాడు అని చెప్పాడు కదా. ఇక్కడేమో ఇంతకుముందు జరిగిన వత్సాసుర వృత్తాంతం, అది కూడా పిల్లలు చెప్పే ఉంటారు కదా. అలాగే బకాసురుడి వృత్తాంతం ఇప్పుడు చెప్పారు. మొత్తం 5 సందర్భాలు. ఈ 5 సందర్భాలు చూసిన తర్వాత ఓ మాట అనుకున్నారు. అహోబతాస్య బాలస్య బహవో మృత్యవో భవన్ అప్యాసీద్ విప్రియంతేషాం కృతం పూర్వం యతో భయం అని అనుకున్నారు. అయ్యో, పిల్లవాడు మనందరికీ ఇష్టమైన వాడు, మనందరికీ చాలా ఇష్టం ఈ పిల్లవాడంటేను. అందులోనూ ఉన్నవాళ్ళలో కల్లా చిన్నపిల్లవాడని అనిపిస్తాడు. వాళ్ళ అమ్మకైతే అసలు చెప్పక్కర్లేదు, మిగతా పిల్లలందరూ పెద్ద పిల్లలు, ఈ పిల్లవాడు ఒక్కడే చిన్నపిల్లవాడు అని అనిపిస్తాడు. అలాంటి పిల్లవాడికి అహోబతాస్య బాలస్య బహవో మృత్యవో భవన్, ఇప్పటికే 5 సార్లు మృత్యువు అనేది దగ్గరకు వచ్చింది. ఇన్ని మృత్యువులేంటి పిల్లవాడికి? ఇన్ని రకాలుగా ప్రాణాపదలు రావటం ఏంటి, ప్రాణాపాయాలు రావటం ఏంటి? అయ్యో, చాలా బాధగా ఉంది. కాకపోతే ఈ బాధల్లో కల్లా మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ పిల్లవాడికి ఎవరైనా సరే అపకారం చేద్దామని తలబెడితే వాళ్ళకే అపకారం జరుగుతుంది. అప్యాసీద్ విప్రియం తేషాం. ఒకవేళ అపకారం తలబెడదామని పిల్లవాడి దగ్గరకు వస్తే తలబెడదామనుకున్నవాడికి అపకారం జరుగుతుంది, కానీ ఈ పిల్లవాడికి ఏం జరగదు. కృతం పూర్వం యతో భయం. తనకి భయాన్ని కలిగించడానికి ఎవరైనా వచ్చినా, తనను భయపెట్టడానికి ఎవరైనా వచ్చినా వాళ్ళకి భయం కలగవలసిందే, కానీ ఇతనికి మాత్రం ఏ ఆపద రాదు, ఇతన్ని ఏ ఆపద ముట్టుకోవటం లేదు, ఇతనికి ఏమైనా అపకారం చేస్తే వాళ్ళే పాడైపోతారు అని మాత్రం నమ్మారు. అహోబతాస్య బాలస్య బహవో మృత్యవో భవన్ అప్యాసీద్ విప్రియం తేషాం కృతం పూర్వం యతో భయం. ఎంతమందినో భయపెట్టినటువంటి రాక్షసులు కూడా ఇతని దగ్గరకు వచ్చేసరికి ఏమీ పనిచేయలేకపోతున్నారు. అథాప్యభిభవంత్యేనం నైవంతే ఘోరదర్శనా జిఘాంసయైనమాసాద్య నశ్యంతి అగ్నౌ పతంగవత్. మిగతా వాళ్ళని అయితే చాలా భయపెడుతున్నారు, మిగతా వాళ్ళని మింగేస్తున్నారు, మిగతా వాళ్ళని నలిపేస్తున్నారు, కానీ ఇతని దగ్గరకు వచ్చేసరికి ఏమీ లేదు. అథాపి అభిభవంత్యేనం నైవం తే ఘోరదర్శనా. చూడ్డానికి ఘోరంగా కనిపించేటువంటి మహామహాయి రాక్షసులే ఇతని దగ్గరకు వచ్చేసరికి ఇతన్ని ఓడించలేక, ఇతన్ని మింగలేక, ఇతన్ని ఏం చేయలేక, ఇతన్ని చంపలేక వాళ్ళే ఓడిపోయి పారిపోతున్నారు, ఓడిపోయి ప్రాణాలనే కోల్పోతున్నారు. జిఘాంసయా ఏనం ఆసాద్య, ఇతన్ని చంపాలని ఇతని దగ్గరకు వచ్చి అగ్గిలోకి దూకిన మిడతల్లాగా మలమల మాడిపోతున్నారు, లేదా మాడి బూడిదైపోతున్నారు. అంతేను. నశ్యంతి అగ్నౌ పతంగవత్. అగ్గి మీదకి దాడి చేసే మిడతల్లాగా ఉన్నారే తప్ప మిగతా వాళ్ళను భయపెట్టేటువంటి రాక్షసులు ఇతన్ని ఏమీ చేయలేకపోతున్నారు అనేంతవరకు నమ్మారు. అథాప్యభిభవంత్యేనం నైవంతే ఘోరదర్శనా జిఘాంసయైనమాసాద్య నశ్యంతి అగ్నౌ పతంగవత్. అయితే దీనికి కారణం ఏమిటి అని ఆలోచించే లోపలే మళ్ళీ ఈయన విష్ణుమాయను ఏమైనా ప్రయోగించాడో ఏమో. ఆ విష్ణుమాయను కూడా కాస్తంత లాజికల్గా ప్రయోగించినట్లున్నాడు. అహో బ్రహ్మవిదాం వాచ నాసత్యా సంతి కర్హిచిత్ గర్గో యదాహ భగవాన్ అన్వభావి తథైవ తత్. అయ్యో, బ్రహ్మవాదులు, బ్రహ్మవేత్తలు, బ్రహ్మజ్ఞానులు వాళ్ళు గనక మాట్లాడితే అవి ఎప్పటికీ అబద్ధాలు కావండి. వాచో నాసత్యా సంతి కర్హిచిత్. వాళ్ళు ఎప్పటికీ అబద్ధాలు మాట్లాడరు, సత్యమే నిజమే మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడితేనే నిజమైపోతుంది. వాళ్ళు తెలిసినా తెలియకపోయినా ఏం మాట్లాడితే ఆ మాటే నిజమైపోతుంది. మనకు తెలిసిన బ్రహ్మవేత్తల్లో కల్లా శ్రేష్ఠుడు గర్గాచార్యులు వారు. ఆ గర్గ మహర్షి గారు చెప్పిన మాటలే నిజమవుతున్నాయి. గర్గో యదాహ భగవాన్. ఆయన చాలా పూజనీయుడు. మనకి యాదవులందరికీ కూడా ఆయనే పూజ్యుడు. అలాంటి గర్గుడు ఏం చెప్పాడో అది ఇప్పుడు జరుగుతోంది. అన్వభావి తథైవ తత్. ఆయన ఏం చెప్పాడు? ఈ పిల్లవాడికి ఏమీ జరగదు, ఈ పిల్లవాడి వల్ల మీకే మంచి జరుగుతుంది అని చెప్పాడు కదా, అలాగే జరుగుతోంది. అహో బ్రహ్మవిదాం వాచ నాసత్యా సంతి కర్హిచిత్ గర్గో యదాహ భగవాన్ అన్వభావి తథైవ తత్. ఇతి నందాదయో గోపాః కృష్ణ రామ కథాం ముదా కుర్వంతో రమమాణాశ్చ నావిందన్ భవవేదనాం. ఈ రకంగా నందులు మొదలైనటువంటి గోపాలకులందరూ కూడా కృష్ణ రామ కథాం, శ్రీకృష్ణుడి గురించి, బలరాముడి గురించి చెప్పుకుంటూ ముదా, ఆ చెప్పుకోవడంలో కూడా చాలా సంతోషంగా చెప్పుకుంటూ
కథాం కుర్వంతః దాన్నే ఒకరికొకరు మాట్లాడుకుంటూ రమమాణాశ్చ దాంతోనే ఆనందాన్ని అనుభవిస్తూ నావిందన్ భవవేదన చివరికి సాంసారికమైనటువంటి కష్టాలను కూడా సహించనక్కర్లేని పరిస్థితికి వచ్చేశారు. అసలు సాంసారికమైన కష్టాలేవి వీళ్ళని చేరలేదు అనే స్థాయికి వచ్చేశారు. ఆ శ్రీకృష్ణుడి కథలను గురించి చెప్పుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటే సంసార బాధలే చేరవు అని అంటారు కదా పెద్దలు. అనటానికి తార్కాణంగా ఈ నందాదులే తయారయ్యారు. ఇది నందాదయో గోపా కృష్ణ రామ కథాంబుదా కుర్వంతో రమమాణాశ్చ నావిందన్ భవవేదన ఏవం విహారై కౌమారై కౌమారం జహతుర్వ్రజే నిలాయనై సేతుబంధై మర్కటోత్ప్లవనాదిభి. వీళ్ళకి ఈ సాంసారికమైన బాధలు లేవు. అసలు సాంసారికమైన బాధలతో పనే లేనటువంటి ఈ శ్రీకృష్ణుడు తనకు తోడుగా ఉంటాడని తెచ్చుకున్న తన యొక్క రూపాంతరమైన బలరాముడు, వీళ్ళు మాత్రం వ్యవహార దశలో సాంసారికమైన కష్టాలు ఏవి ముట్టుకోలేనటువంటి బాలకుల వేషంలో, బాలకుల రూపంలో ఆటలాడుతూ చక్కగా కాలక్షేపం చేశారు. విహారై ఇష్టం వచ్చినట్టు తిరిగారా, కౌమారై పిల్లచేష్టలే చేశారా, లేకపోతే నిలాయనై దాగుడు మూటలాడారా, సేతుబంధై అక్కడక్కడ నది ఉంది కదా ఎలాగూ యమునా నది, ఆ యమునా నదికి వీళ్ళు ఆనకట్టలే కట్టారా, నీళ్లు పోకుండా కాస్త అడ్డగట్టలు కట్టి ఆడారా, లేకపోతే మర్కటోత్ప్లవనాదిభి కోతుల్లాగా చెట్ల మీద నుంచి చెట్ల మీదకి ఇక్కడి నుంచి అక్కడికి ఎగిరి దూకారా, ఏం చేశారో తెలియదు, ఏం ఆటలాడారో తెలియదు. కౌమారం జహతు హాయిగా ఆ కౌమారాన్ని బాల్యాన్ని అలాగే గడిపారు. ఎక్కడ? వ్రజే గొల్లపల్లిలో, బృందావనం అనేటువంటి పవిత్ర ప్రదేశంలో వీళ్ళ స్పర్శ చేత మరింత పునీతమైనటువంటి ఆ బృందావన క్షేత్రంలో వాళ్ళు తమ బాల్యాన్ని చక్కగా గడిపారు. ఏవం విహారై కౌమారై కౌమారం జహతుర్వ్రజే నిలాయనై సేతుబంధై మర్కటోత్ప్లవనాదిభి అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. చెప్పడంతో 59 శ్లోకాలు ఉన్నటువంటి 10వ స్కంధంలోని పూర్వార్ధంలోని వత్సబకవధ అనే పేరు కలిగిన అసలు బృందావన ప్రవేశ అని పేరు ఉండవలసినటువంటి 11వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేస్తున్నారు. ఈ అధ్యాయంలో బృందావన ప్రవేశం, ఆ ప్రవేశానికి తగ్గటువంటి పూర్వం మమంత్రణం అంటే ఆలోచనల తర్వాత వీళ్ళందరూ బృందావనానికి రావటానికి ఏ కారణాలున్నాయో అలాంటి కారణాలే మళ్ళీ రిపీట్ అవ్వటము, వత్సాసురుడు బకాసురుడు వీళ్ళిద్దరూ దాడి చేయటము, వాళ్ళిద్దరూ ప్రాణాలను కోల్పోవటము, అది చూసినటువంటి పిల్లలు పెద్దలకి చెప్తే పెద్దలేమో అమ్మో గర్గుడి మాట నిజమైంది, ఈ పిల్లవాడికి ఏమీ హాని జరగదు అనేంతవరకు నమ్మటము అనేటువంటి వృత్తాంతాలున్నాయి. ఈ పిల్లల యొక్క బాలక్రీడలన్నీ చక్కగా ఈ అధ్యాయంలో ఉన్నాయి. మనం ఎలాగో బాలక్రీడల్లో లోతులు అనుకున్నాం కానీ వత్సాసురుడు బకాసురుడు వాళ్ళ శాప విమోక్షణం వాటి గురించి చెప్పుకున్నాము. అందుకని మిగతా వాటి గురించి ఏం మాట్లాడకుండా ఈ మర్కటోత్ప్లవనం ఎందుకు చేశారు, సేతుబంధాలు ఎందుకు చేశారు, ఏమైనా గత అవతారంలో చేసిన సేతుబంధం గుర్తొచ్చి ఇప్పుడు చేశారా, మర్కటోత్ప్లవనం అంటే ఆ రోజు ఆయనకి సహాయం చేసిన ఈ కోతులు ఏమేం చేసినాయో గుర్తొచ్చి ఆ కోతుల్లాగా నేను ఈరోజు చేసి చూపిస్తానని చేశారా, ఇలాంటివి ఏం ముట్టుకోవద్దు, అవేం మాట్లాడుకోవద్దు ఎక్కువగాను. ఈయన కోతులతో పాటే ఎందుకు తిరుగుతున్నాడు, గత అవతారం నుంచి అలవాటైంది ఆయనకి, కోతులకే ఎందుకు వెన్నలు పెడుతున్నాడు, గత అవతారంలో అవి మాకు చాలా ఉపకారం చేసినాయి కాబట్టి ఈ జన్మలో ఈ అవతారంలో వాటికి బాగా వెన్న పెట్టి పోషిద్దాము, అవి బలిసెట్టు చేద్దామని అనుకుని చేస్తున్నాడా, ఇవేం మనం ఆలోచించుకోవద్దు. ఒకే మాట చూద్దాము. నావిందన్ భవవేదన, ఆ కృష్ణ కథను గనక వింటూ ఉంటే, ఆ కృష్ణుడి యొక్క లీలను వింటూ ఉంటే భవవేదన అనేది మనల్ని ఏమాత్రం అంటుకోలేదు, భవవేదన అనేది మనల్ని ముట్టుకోలేదు. భవవేదన ఈ సంసార వేదన, సంసారంలో ఉండేటువంటి కష్టాలేవి మనల్ని చేరవు అని మాత్రమే నిర్ణయించుకుందాము. మనకి ఆ భవవేదనని శాశ్వతంగానూ పోగొట్టమని, ఆ శాశ్వతంగా పోగొట్టేంత వరకు ఈ శ్రీకృష్ణ కథలనే చెవుల్లో లాగే మళ్ళీ మళ్ళీ వినిపిస్తూ భవవేదన మన చెవుల దాకా మన మనస్సు దాకా చేరకుండా చూడమని ఆ బృందావన సఖి బృందావన రథ బృందారకవరుడైనటువంటి శ్రీనివాస పరమాత్ముని చాలా భక్తిగా ప్రార్థించుకుందాము. ఈ రోజుకి చివరిలో చదువుకోవాల్సినటువంటి క్షమాప్రార్థనాదులను చెప్పుకుని కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. రేపటి రోజున జాగ్రత్తగా గత అధ్యాయము ఈ అధ్యాయము 2 అధ్యాయాలని కలిపి కేవల పారాయణ కార్యక్రమం అని పెట్టుకుందాము. ఇప్పటికీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం.
అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.